దాదాపు 4 రోజుల నుంచి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన పార్టీ బలోపేతం కోసం అనేక నియోజకవర్గాల్లో ప్రజలకి దగ్గర అవడమే కాకుండా ప్రజా సమస్యలపైన నిజాయితీగా స్పందించడానికి కోసం ఒక చక్కటి నిర్ణయంతో మేము వెళ్ళిన ప్రతి ప్రాంతంలో కూడా సమస్యలపైన అవగాహన తెచ్చుకోవడం, ఆ సమస్య పరిష్కారం కోసం మేము చేయాల్సిన కార్యక్రమాల గురించి స్థానికంగా నాయకులందరూ కూడా కలిసికట్టుగా రావడం చాలా ఆనందం కలిగించింది. ఈరోజు మండపేటలో ప్రధానంగా చాలా ఇబ్బంది పడుతున్న ప్రజానికానికి దాదాపు సంవత్సరంన్నర క్రితం ఎప్పుడైతే ఈ రోడ్ల పైన ఉద్యమం చేయాలి అని జనసేన పార్టీ నిర్ణయించిందో ఆ రోజు కూడా ఈ ప్రాంతంలో ఉన్న రోడ్ల గురించి ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి చాలామంది యువత జన సైనికులు ఫోటోల ద్వారా నివేదిక అందించడంతో పార్టీ పరంగా మనం బలంగా దీని గురించి మనం నిలబడదాం ప్రజల కోసం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు కార్యక్రమం మీ అందరికీ తెలుసు. దానికన్నా ముందు బాధాకరమైన విషయం, మాజీ శాసనసభ్యులు వల్లూరు నారాయణమూర్తి గారు మన మధ్య లేకపోవడం. ఆయన చాలా నిజాయితీపరుడు, సీనియర్, మా తండ్రి గారికి సమకాలికులు. 2 సార్లు శాసనసభ్యుడిగా ఆయన ఈ ప్రాంతానికి సేవలు అందించారు. సో ముందుగా వారి కుటుంబానికి భగవంతుడు అన్ని విధాలుగా ధైర్యం నింపే విధంగా మా వంతు మేము తప్పకుండా వారి కుటుంబానికి కూడా అండగా ఉంటామని కొద్దిసేపు మౌనం పాటిద్దామని రిక్వెస్ట్ చేస్తున్నాం. సెప్టెంబర్ 2, 3, 4 తారీఖుల్లో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ రోడ్ల పైన ప్రత్యేకంగా ఒక డిజిటల్ క్యాంపెయిన్ ప్రారంభించడం జరిగింది. వేల సంఖ్యలో వీడియోస్, లక్షల సంఖ్యలో ఫోటోలు, ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో నిజంగానే ఇటువంటి దుస్థితి ఉందా ప్రజానికానికని రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా అందరూ చూసి ఆశ్చర్యపోయారు. రాష్ట్రపతి గారు కూడా దాదాపు 2.5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కనీసం మరమ్మతులకి అందించాల్సిన నిధులు కూడా గ్రామీణ ప్రాంతాల్లో కానివ్వండి, పట్టణాల్లో కానివ్వండి, రోడ్లపైన ఎక్కడ కూడా దృష్టి సారించలేదు. దాదాపు 13,708 కోట్ల రూపాయలు రాష్ట్ర బడ్జెట్లో రోడ్ల కోసం అని చెప్పి ప్రవేశపెట్టి చివరికి ఇతర సంస్థల నుంచి కూడా రుణాలు తీసుకొచ్చి ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల గురించి ముఖ్యమంత్రి గారు పట్టించుకోకపోవడం చాలా బాధ కలిగించింది. నెల రోజులు సమయం ఇచ్చిన తర్వాత అక్టోబర్ 2వ తారీఖున స్వయంగా శ్రమదానం చేయడానికి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించి మన జిల్లాలో రాజమండ్రిలో, అనంతపూర్ జిల్లాలో కొత్త చెరువు అనే గ్రామం పంచాయతీలో పనులు ప్రారంభించడానికి ఆ రోజున ముందుకొచ్చాం. రాజమండ్రిలో ఆ రోజు ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. ప్రతి జన సైనికుడిని వ్యవస్థ ద్వారా అడ్డు పెట్టడమే కాకుండా సభకి జనం రాకూడదు, ఎట్టి పరిస్థితుల్లో ఫెయిల్యూర్ చేయాలని స్వయాన ముఖ్యమంత్రి గారు తన సలహాదారులు చివరికి డిఎస్పీలతో కూడా మాట్లాడి ఈ సభని జరనివ్వకుండా ఆపమని ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ చాలా ధైర్యంగా మా జన సైనికులు, వీర మహిళలు ప్రెసిడెంట్ గారి పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గం నుంచి మా నాయకులు వాళ్ళందరికీ ఒక ధైర్యం ఇచ్చి భారీ సంఖ్యలో ఆ సభకు రావడం జరిగింది. కొత్త చెరువులు అయితే చాలా ఆశ్చర్యకరమైన విషయం, పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని తెలిసి శాసనసభ్యుడు అప్పటికప్పుడే ఏ రోడ్ అయితే ప్రధానంగా ఆసుపత్రికి వెళ్ళే రోడ్డు అది, ఆ పంచాయతీలో 2 కిలోమీటర్లు చివరికి 4 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న రోడ్డుని బ్లాక్ టాప్ చేసి పూర్తి చేయడం జరిగింది. ఈ రోజున మండపేటలో మనం చేపట్టే కార్యక్రమం ఇది కూడా 2 కిలోమీటర్లు శ్రమదానం అందరం చేయాలని జిల్లాలో ఉన్న నాయకులు అందరూ కలిసి వచ్చారు. లీలాకృష్ణ గారు చొరవ చూపించి ఈ గుంతలన్నీ కూడా పూడ్చడానికి ప్రజలకు ఉపయోగపడే విధంగా, ఎందుకంటే ఇది నాకున్న సమాచారం దాదాపు 4 నియోజకవర్గాలని కనెక్ట్ చేసే ప్రధానమైన రహదారి ఇది.
అటువంటి రహదారిని కూడా పట్టించుకోకపోవడం అనేది చాలా ఆశ్చర్యం కలిగించింది. ఎక్కడ చూసినా మోసమే ఈ ప్రభుత్వం చేసేది. కేవలం ప్రకటనలకే సరిపెడుతున్నారు. 2,000 కోట్ల రూపాయలు మరమ్మతుల కోసం శాంక్షన్ చేసాం, పనులు ప్రారంభిస్తామని అక్టోబర్ 1వ తారీఖున ప్రభుత్వం ప్రకటించింది. తర్వాత మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి వర్షాలు తగ్గిన తర్వాత చేస్తామని చెప్పారు. ఈ రోజున మరి డిసెంబర్ 1వ తారీఖు వచ్చింది. ప్రతి జిల్లాలో కూడా కాంట్రాక్టర్లు తీర్మానం చేసి ప్రభుత్వం మాకు బకాయిలు చెల్లించలేదు కాబట్టి చాలామంది మా కుటుంబ సభ్యులు ఆవేదనలో ఉన్నారు. ఎంతోమంది కొంతమంది చిన్న చిన్న కాంట్రాక్టర్లు పాపం ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది కాబట్టి మేము ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రభుత్వం పిలిచిన టెండర్లో మేము పాల్గొనమని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. చిత్తశుద్ధి లేని ఈ ప్రభుత్వం అదేవిధంగా స్పందించే గుణం కూడా లేదు ముఖ్యమంత్రి గారికి. చిన్న వయసులో రాష్ట్ర ప్రజానీకం అశేష స్పందించి ఆయనకి 151 స్థానాల్లో గెలిపిస్తే ఆయన పార్టీ సభ్యుల్ని పరిపాలించే దక్షత లేదు కాబట్టి ప్రజలంటే ఏముంది, ఏ టైం అయినా కొనుక్కోవచ్చు, సంక్షేమ పథకాలు చెప్తున్నాం కదా, వీటి ద్వారా మనం అందరికీ లబ్ధి చేకూర్చు అనే ఆలోచనతో చాలా వింత వాదనతోటి వీళ్ళు ముందుకెళ్తున్నారు. ఈ పర్యటనలో ప్రతి నియోజకవర్గంలో మేము చూసాం. ఎస్పెషలీ ఇక్కడున్న రైతాంగం భయభ్రాంతులు గురయ్యారు. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎప్పుడు కూడా సహజంగానే రైతాంగం గురించి మాట్లాడుతూ ఉంటారు, రైతు పక్షాన్ని నిలబడతారు. ధాన్యం కొనుగోలు విషయంలో కానివ్వండి, అప్పుడు పవన్ కళ్యాణ్ గారు మండపేటకు వచ్చారు. ఈ రోజున ఒక భారీ స్కామ్ జరుగుతోంది. ఈ జిల్లాకి సంబంధించిన పెద్ద వ్యక్తులు రైతుకి విరుద్ధంగా, రైతుకి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి గారి కనుసనాల్లో ఒక భారీ స్కామ్ చేపట్టి రైతాంగానికి నష్టం కలిగిస్తున్నారు. దీనిపైన పూర్తి సమాచారం మా దగ్గర ఉంది. తప్పకుండా రాబోయే రోజుల్లో విస్తృతంగా దీని గురించి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి నేను వివరిస్తాను మీడియాకి. అదేవిధంగా అమలాపురంలో మేము పర్యటించినప్పుడు కౌలు రైతు అక్కడ పంట నష్టం చూసి తట్టుకోలేక అక్కడ హఠాత్ మరణం, పొలాల్లోనే చనిపోయాడు హార్ట్అటాక్ వచ్చి. ఈరోజు ఇప్పుడే లీలా గారు నాకు అందించిన సమాచారం, సురేష్ అనే కౌలు రైతు గారు పాపం ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నాడు పురుగుల మందు తాగి వల్లూరు గ్రామంలో. అంటే ఏమైపోతుంది ఇక్కడ ప్రజానికంకి అందించాల్సిన ప్రభుత్వం ఏది? క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ నుంచి అధికార యంత్రాంగం కనపడడం లేదు. అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు ఎక్కడ కనపడడం లేదు. ఎంపీడీఓలు తిరగడం లేదు పంట నష్టం దగ్గర. క్రాప్ ఇన్సూరెన్స్ గురించి రైతాంగం అడుగుతుంటే 30% ఇస్తాం మీకు, 100% మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాదని ముందే ప్రీఫిక్స్డ్గా వస్తున్నారు అక్కడికి. కనీసం డ్యామేజ్ అసెస్ చేయాలి కదా మీరు వచ్చి పంట నష్టం ఎంత జరిగింది రైతు దగ్గర మీరు ఆ సంబంధించిన కాగితాలు తీసుకుని పంట నష్టం గురించి మీరు ఎవాల్యుయేట్ చేసి మీరు అప్పుడు ఎన్యూమరేట్ చేయాలి. కానీ ముందే వచ్చేసి ఈ మండలానికి మేము 30% వేస్తాం, మీరందరూ సిద్ధమవ్వండి అని చెప్పి రైతాంగాన్ని మోసం చేస్తున్నారు ఈ ప్రభుత్వం. అదేవిధంగా రైతులు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం లేదు. గత సంవత్సరం ఇవ్వాల్సిన బకాయిలు ఇప్పుడు వరకు కూడా చాలామంది ఖాతాల్లోకి పడలేదు. ముఖ్యమంత్రి గారు మాత్రం చాలా సరదాగా ఒక ల్యాప్టాప్ పెట్టుకుని బటన్ నొక్కేసి ఇట్లా చప్పట్లు కొట్టి వెళ్ళిపోయినాయి మీ అకౌంట్లోకి 6,000 కోట్లు 7,000 కోట్లు అని ప్రకటనలు ఇస్తారు. క్షేత్రస్థాయిలో నిజంగా ఈరోజు కష్టపడే మన రైతు కోసం ఈ ప్రభుత్వం నుంచి ఏ మాత్రం కూడా భరోసా కల్పించలేకపోతున్నారు. రహదారుల పరిస్థితి ఆ విధంగా ఉంటే, రైతుల పరిస్థితి ఈ విధంగా ఉంటే పరిపాలన దేనికోసం? ఇంకా ఎన్నికలు ఇంకా దూరంగా ఉన్నాయి. మేము కేవలం రాజకీయ పరంగానే మాట్లాడడం లేదు, ఎందుకంటే ఓట్ల సమయం కాదు ఇది. కానీ ప్రజలు ఇంత ఆవేదనలో ఉన్నప్పుడు, ప్రజలకి సమాచారం అందనప్పుడు, ముఖ్యమంత్రి గారు ఇంటికి బయట రానప్పుడు ఇంకా వాళ్ళ వ్యవస్థలో ఉన్న మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి ఏ విధంగా ప్రజానీకానికి దగ్గర అవుతారు చెప్పండి. అధికారులు కూడా రాజకీయ వ్యవస్థ పటిష్టంగా ఉంటే, రాజకీయ నాయకులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఉంటే తప్పకుండా వాళ్ళు జాగ్రత్తగా వర్క్ చేస్తారు. ఆ పరిస్థితులు కనపడడం లేదు. కాబట్టి
జనసేన పార్టీ నుంచి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలో రోడ్ల మరమ్మతుల గురించి, రైతును ఆదుకునే పరిస్థితులు, అవకాశాలు ప్రభుత్వం దగ్గర ఉన్నా కూడా వాళ్ళు స్పందించే గుణం లేదు కాబట్టి ఎప్పుడు లేని విధంగా 30 సంవత్సరాల క్రితం కట్టిన గృహాల గురించి ఈరోజు ఒక పైశాచిక ఆనందంతో ఇంటింటికి తిరిగి వన్ టైం సెటిల్మెంట్ అని 10,000 రూపాయలు వసూలు చేస్తున్న ఈ ప్రభుత్వం గురించి తప్పకుండా మేము ఉద్యమిస్తాం, ప్రజల పక్షాన్ని నిలబడతాం. ప్రభుత్వం దిగొచ్చే వరకు ఈ 3 అంశాలు 2,000 కోట్ల రూపాయల రుణాలు తీసుకొచ్చామని ప్రకటించారు మన ముఖ్యమంత్రి గారు. కానీ పనులు ఎప్పుడు ప్రారంభిస్తారండి? వచ్చే సంవత్సరం జూన్ మాసంలో ప్రారంభిస్తామని చెప్తున్నారు. అంటే ఇంకో 7 నెలలు ఈ రాష్ట్ర ప్రజానికం ఇటువంటి రోడ్ల పరిస్థితి చూడాలి. నిన్న రాజోల్లో 2.5 అడుగులు గోతులున్న రోడ్డు మీద నిన్న మేము శ్రమదానం చేశాం. ప్రధానమైన రహదారి రాజోల్ పట్టణంలో అది. ట్రాక్టర్లు బోల్తా పడిపోతున్నాయి, బస్సులు పడిపోతున్నాయి. దేనికోసం ఈ పదవులు చెప్పండి? దేనికోసం ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్? దేనికోసం ఇన్ని ట్యాక్స్లు వేసి మీరు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు? కాబట్టి జనసేన పార్టీ ఇంటింటికి ప్రచారం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో తూర్పుగోదావరి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రజల పక్షాన నిలబడి ఒక చక్కటి ఉద్యమ కార్యక్రమం ముందు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. జిల్లాలో పెద్ద నాయకులు, వైకాపా పెద్ద నాయకులతో కలిపి రైతులను మోసగించే స్కామ్ అవుందా అంటున్నారు. సూత్రప్రాయంగా అంత వివరంగా చెప్తారన్నారు. సూత్రప్రాయంగా చెప్పండి, ఏం జరుగుతుందని మీ అందరికీ తెలుసు, అది మీరు చెప్పాలి సార్. అందుకని నేను దాని గురించి విస్తృతంగా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ఆధారాలతో సహా ఈ రాష్ట్ర ప్రజానికానికి చూపిస్తాం. రైస్ మిల్లింగ్ పరిశ్రమ ద్వారా ఇక్కడ ఉన్న రీసైక్లింగ్ చేస్తున్నారు. చౌక దుకాణాల్లో కన్నా పేదల బియ్యాన్ని వీళ్ళు కొనేసి ఈ ట్రాన్స్పోర్టింగ్ చేస్తున్నారనేది ప్రధాన ఆరోపణ అండి. రాష్ట్రంలో ఎక్కడ పట్టుబడిన బియ్యం అది ఎక్కడికి వస్తుందంటే మండపేట ప్రాంతంలో వస్తుందని, అంటే జిల్లాకు వస్తుంది అంటున్నారు. జిల్లాకు వస్తుందంటే ఆ స్కామ్ అయినా మీరు వివరించబోయేది అని తెలుస్తుంది. మండపేట ఎందుకండి? జిల్లా కృష్ణపట్నం, కాకినాడ పోర్టు, గంగవరం పోర్టు అన్నీ వెతకండి, మీకు తెలుసు. సమాచారం బాగా ఉంది, మా దగ్గర సమాచారం వచ్చింది. ఆ సమాచారాన్ని ఆధారం చేసుకునే నేను మాట్లాడతాను. నిజంగా ప్రజలు ఆశ్చర్యపోతారు, ఇంత మోసం చేశారా రైతాంగానికి ఈ ప్రభుత్వం అనేది తెలుస్తుంది మీకు కూడా. ఈ అధిక వర్షాలు, భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగానికి మీ పార్టీ తరఫున ఏ డిమాండ్ చేస్తున్నారు? ఎలా న్యాయం చేయాలనుకుంటున్నారు? మేము ఇప్పుడు 151 స్థానాలు మెజార్టీ ఇచ్చింది ప్రభుత్వానికి. స్పందించాల్సిన గుణం వాళ్ళలో లేదు, స్పందించాల్సిన మనస్తత్వం వాళ్ళలో లేదు. ప్రజాస్వామ్యంలో ఒక ప్రభుత్వం పరిపాలిస్తున్నప్పుడు 10 మందికి ఉపయోగపడాలనే ఆలోచనతో పనిచేస్తుంటే ఏం చెప్తాం? 100 మందికి ఉపయోగపడాలి, 90 మందికి చేరుతుందేమో మీరు కష్టపడితే. లేదు మేము పనిచేసేది కేవలం 10 మంది కోసం అంటే ఎట్లా? ఇప్పుడు నేను నా కౌలు రైతు చనిపోతే మా నాయకులందరూ కలిసి 50,000 రూపాయలు ఆర్థిక సాయం అందించాం ఆ కుటుంబానికి. ఈరోజు కూడా ఒక కార్యక్రమం చేయబోతున్నాం అట్లానే. ఇప్పుడు రోడ్లు శ్రమదానం ఇన్ని ట్రక్కులు తీసుకొచ్చి, పొక్లైన్లు తీసుకొచ్చి, రోడ్లు తీసుకొచ్చి ప్రజల సంక్షేమం కోసం, ప్రజల కోసం మేము చేస్తున్నాం ఈ కార్యక్రమాలు. స్పందించే గుణం, మనస్తత్వం పవన్ కళ్యాణ్ గారిలో ఉంది కాబట్టి మా పార్టీలో అందరికీ ఆ ధైర్యం కలుగుతోంది. మేము అందరం ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారిలో లేదది. లెక్క చేయకుండా అవమానపరుస్తున్నారు, రైతాంగాన్ని అవమానపరుస్తున్నారు. మహిళలకు ఏమాత్రం కూడా భద్రత కల్పించడం లేదు. యువత ముందుకు వస్తే కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారు. సో ఖచ్చితంగా రాష్ట్రంలో ఒక మార్పు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. జనసేన పార్టీ ఈ అంశాలపైన బలంగా మాట్లాడతాం. ఈరోజు రోడ్డుకు సంబంధించి గత 2 ఏళ్లుగా ఇలాగే గోతులు ఉంటే స్వయంగా రాష్ట్రపతికి ఇక్కడ ఒక సామాజిక కార్యకర్త ఫిర్యాదు చేస్తే రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఒక లేఖ వచ్చి ప్రభుత్వానికి డైరెక్షన్ ఇస్తే మరమ్మతులకు 56 లక్షల రూపాయలు నగదు నిల్వ ఉంటే పనులు వచ్చిన తర్వాత ఏడాదైనా కూడా చేపట్టకపోవడం, ఆ పనులు చేపట్టుకు ఆ గోతులు ఇంకా పెరిగిపోవడం ఈ భారీ వర్షాలతో ఉంది. ఇప్పుడు మీరు చేసే శ్రమదానంతో పూర్తిగా సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటున్నారా? రోడ్డు నిర్మాణం అవ్వదండి. ప్రభుత్వం అనేది వాస్తవంగా మీకు చెప్పాలంటే, ప్రభుత్వంలో గతంలో నేను పనిచేశాను కాబట్టి అందరికన్నా పెద్ద ఎన్జిఓ సంస్థ ప్రభుత్వం. అంటే స్వార్థం లేకుండా పనిచేయాలి, అందరికీ సమానంగా వాళ్ళు చేసే కార్యక్రమాలు అందే విధంగా, ప్రతి బెనిఫిషియరీని గౌరవించే విధంగా ప్రభుత్వం స్పందించాలి. ఒక్క రాజకీయ పక్షం వల్ల ఎట్లా సమస్య పరిష్కారం అవుతుంది? మేము దానికోసం పోరాడతాం, ప్రజల పక్షాన్ని నిలబడతాం ఖచ్చితంగా. ఇప్పుడు 56 లక్షలు ఎందుకండి? జిల్లా మొత్తంలో 230 కోట్లు సర్పంచులు రావాల్సిన నిధులు మీరు దారి మళ్లించేస్తే
14-15 ఆర్థిక సంఘంలో ఈ జిల్లాకి ఇచ్చిన 230 కోట్ల రూపాయలు రాత్రి లాగేసుకున్నారు. ఈరోజు ఏ సర్పంచ్ గారిని మీరు కదిలించిన పార్టీలకు అతీతంగా వాళ్ళు నిజంగా బాధలో ఉన్నారు. కనీసం ఒక లైట్ మార్చుకోలేకపోతున్నారు పంచాయతీల్లో. సో ఇటువంటి సమస్యలపైన ప్రజల్లో కూడా చైతన్యం కలగాలి. 10 చోట్ల మేము మాట్లాడతాం, పార్టీగా మేము అందరం నిలబడతాం ప్రజల పక్షాన. తప్పకుండా ఈ సమస్య పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేస్తాం. అటువంటి కార్యక్రమాలు కూడా మేము చేపట్టాం. అందులో భాగంగానే ఈ రోడ్ల మరమ్మత్తు కార్యక్రమం. తప్పకుండా ఈ గోతులన్నీ మేము పూడుస్తాం. ఈ ప్రాంత వాసులకి ఉపయోగపడే విధంగా ఈ రోడ్ని ఈ రోజున మేము కష్టపడి ప్రజల పక్షాన్ని నిలబడతామని చెప్పి మనవి చేసుకుంటాం.